హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను. సో మొన్న తులసి మొక్క నాటుకున్నాను కదా. సో తులసి మొక్కలోకి మనం ఈ విధంగా శివలింగం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. సో ఈ శివలింగాన్ని అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది. సో రేటు కూడా పెద్ద ఎక్కువగా ఏం పడలేదు. చాలా బాగుంది. మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇది నేను తులసి కోట కోసం అయితే ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది. ఇంకో ఈ విధంగా ఆర్డర్ చేసుకున్న తులసిని శివలింగాన్ని మనం ఈ విధంగా తులసి కోటలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే శివలింగం ఇంట్లో పెట్టుకుంటే నిత్యం అభిషేకం చేయాలి, పూజలు చేయాలి అని అలా ఎవరైనా డౌట్ ఉంటే అట్లా ఏమో అవసరం లేదు. అలా ఎవరికైనా డౌట్ ఉంటే మనం ఈ శివలింగాన్ని ఈ విధంగా తులసి కోటలో పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. శివుడికి నీళ్ళతో అభిషేకం ఇష్టం కాబట్టి మనం ఈ విధంగా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. నీళ్ళు పోస్తే అదే విధంగా తులసి కోటలో కూడా పోసినట్లు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము తులసి కోటలలో శివలింగం ఒకటే పెట్టుకోకూడదు. ఈ విధంగా నందీశ్వరుడితో పాటుగా శివలింగాన్ని పెట్టుకొని మనం తులసి పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తులసి కోటలో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నా. సో తులసి కోటలో పెట్టుకుంటే శివలింగము ఒకటే పెట్టుకోకూడదు. శివలింగంతో పాటుగా నందీశ్వరుని కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎప్పుడు వాళ్ళిద్దరూ జంటగానే ఉండాలి. ఒక్క శివలింగాన్ని మాత్రమే పెట్టుకోకూడదు. మనం శివలింగాన్ని ఏదైనా పెట్టుకోవచ్చు, మట్టిదైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా పెట్టుకొని మనము పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈ శివలింగాన్ని నందీశ్వరుని మీషోలో ఆర్డర్ చేసిన. చాలా తక్కువ రేటుకి వచ్చింది. అయినా కూడా చాలా బాగుంది. దీన్ని మనం పూజా మందిరంలో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తులసి కోటలో పెట్టుకుంటున్నా. మీకు ఎవరికైనా తెలియకపోతే చూడండి. తులసి కోటలో మనం శివలింగాన్ని పెట్టుకొని ఎలాంటి అభ్యంతరం లేకుండా పూజ చేసుకోవచ్చు. మనం తులసి మొక్క పెట్టుకోవాలంటే సాంప్రదాయమే ఉండాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. సో ఎవరైనా పెట్టుకోవచ్చు. తులసి మొక్క పూజ ఎవరైనా చేసుకోవచ్చు. తులసి మాత పూజ. సో అమ్మ వాళ్ళ సైడు లేదు, మా అత్త వాళ్ళ సైడు లేదు, మేము పెట్టుకోవచ్చా అని అలాంటి సందేహాలు ఏం అవసరం లేదు. ఒకవేళ అమ్మ వాళ్ళు పూజ చేసి అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజలు చేయకపోయినా మనం పెట్టుకోవచ్చు. ఎవరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళకి అత్తగారికి ఆచారం లేకపోయినా, అమ్మవారికి ఆచారం లేకపోయినా, ఒకవేళ అమ్మవారికి ఉండి అత్త వాళ్ళకి ఆచారం లేకపోయినా మనకి తులసి పూజ చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే తులసి మొక్క చాలా మంచిది. సో తులసి కోట మన ఇంట్లో ఉంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఓన్లీ ఆక్సిజన్ని మాత్రమే రిలీజ్ చేసేది ఒక తులసి మొక్క మాత్రమే. మిగిలిన మొక్కలన్నీ నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. కానీ తులసి మొక్క మాత్రమే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అలా చూసుకున్నా కూడా చాలా మంచిది. తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఈ విధంగా నేనైతే లక్ష్మీవారము, మార్గశిర మాసము, లక్ష్మీవారం తులసి కోటలో ఈ విధంగా శివలింగాన్ని పెట్టుకొని మంచిగా శంకు పూలతో అయితే పూజ చేసుకున్నా. నీటితో అభిషేకం చేసేసినాం. సో చాలా మంచిగా ఉంటుంది. తులసి మొక్కని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. పొద్దున్నే లేచి ఫస్ట్గా తులసి మొక్కను దర్శనం చేసుకున్నాం అనుకోండి, ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోతుంది. సో నా తులసి కోటలో అయితే శివలింగం చాలా బాగుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. సో మనం సంధ్యా సమయంలో అయితే మంచిగా ఈ విధంగా పూజ చేసుకొని దీపారాధన చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.